ఏంటి నూనె పోస్తున్నాను అనుకుంటున్నారా? తాలింపు కొరకండి. చూడండి ఏం కర్రీ తాలింపు చేస్తున్నాను, ఒకసారి చెప్పండి. ఎవరన్నా ఊహిస్తారా? అమ్మ, ఇప్పుడే నూనె కాస్త వేడయింది. అటు ఇటు కాస్త తిప్పితే బౌల్ మొత్తం ఆయిల్ అయ్యి కాస్త తొందరగా వేడవుతుంది. నెక్స్ట్ ఏం వేస్తానంటే చూడండి, నెక్స్ట్ వేసే ఐటమ్ ఏంటి? మామూలుగా ఆయిల్ వేడైన తర్వాత ఏం ఐటమ్ వేస్తారు? ఆవాలు. ఆవాలు చిట్టుపట్ట అన్నాయా? ఇప్పుడు మళ్ళీ చూడు ఎండుమిరపకాయల తర్వాత కరివేపాకు. ఏయ్ కరివేపాకు వేసిన తర్వాత కూడా బాగా సౌండ్ వస్తుంది. అంతే. ఇప్పుడు గరిటె పెట్టి అటు ఇటు 2 తిప్పులు తిప్పి బాగా వేడిన తర్వాత ఇప్పుడు ఏం వేస్తానో చూడండి. గరిటతో అది కూడా కొంచెం తిప్పు, అని సౌండ్ వస్తుంది. మెంతికూర పప్పు తాలింపు సూపర్గా ఉంటుంది కదా. మెంతికూర పప్పు మెంతికూర పప్పు అటు ఇటు తిప్పిన తర్వాత కాస్త కొంచెం తరువాత పెట్టిన తర్వాత కొంచెం కొంతమంది ఎమ్మటే దింపేస్తారు. అలా దింపకూడదు. కాసేపు ఆ వేడినే ఉంచాలి. లైట్గా చిన్న తెల్లు వచ్చేలాగా చిన్న బుడగలు వస్తుంటాయి. చిన్న బుడగలు వచ్చేలాగా అలాగే ఉంచితే మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో కాస్త నెయ్యి వేసాను, అది చూపించలేదు మీకు. ఇప్పుడు చూడు, భోజనం కూడా రెడీ అయింది. రైస్ ఒక సైడ్, ఒక సైడ్ మెంతికూర పప్పు. సూపర్ టేస్ట్ కదా. సూపర్.